శ్రీమాత్రే నమః. సంతోషీమాత వ్రతం 6వ వారం. ఈరోజు 6వ వారానికి వచ్చేసాను. అమ్మ చక్కగా సంతోషీమాత వ్రతం 6వ వారానికి తీసుకొచ్చేసింది నన్ను. బుట్టబొమ్మలా కూర్చుందన్నమాట, గారాల పట్టి. బాగుంది కదా, దూరం నుంచి చూస్తే ఎలా ఉందో చెప్పండి మరి బుజ్జి తల్లి. చక్కగా గౌన్ వేసి కూర్చుంది. అన్నిటికీ మూల ప్రధాన దాతి ఈయనే అన్నీ దగ్గరుండి నడిపిస్తాడన్నమాట. గారాల చెల్లెలు కదా మరి, అందుకని గారాభంగా పూజలు చేపిస్తున్నాడన్నమాట. చక్కగా చిన్న పువ్వు పూసిందా మల్లె పువ్వు, ఆమె దగ్గరికి అలా సమర్పించానన్నమాట. భలే సంతోషంగా ఉంది నాకైతే అమ్మని ఇలా అలంకరించి ఈరోజు పూజ జరిపించుకున్నందుకు. ఈవిడేమో కుందనాల బొమ్మలా రెడీ అయిపోయింది. చూడండి దగ్గరగా, భలే ఉంది కదా. మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదే నన్ను ఒకరిని అడిగారన్నమాట. ఒకరు సంతోషిమాత వ్రతం చేసుకుంటున్నావు కదా, ఉద్యాపన ఎలా చెప్పుకుంటావు? గుడి దగ్గర చెప్పుకుంటావా, ఇంటి దగ్గర ఉద్యాపన చెప్పుకుంటావా అని అడిగారన్నమాట నన్ను. అసలు నిజానికి చెప్పాలంటే నేను ఉద్యాపన గురించి ఆలోచించలేదు. ఎప్పుడు చెప్పాలి ఏంటని చెప్పేసి నేను ఇంకా సంతోషిమాత గురించి తెలుసుకుంటూ ఆమెకి పూజ చేసుకునే దాంట్లోనే ఉన్నానన్నమాట. ఉద్యాపన గురించి ఇంకా ఆలోచించలేదు, కానీ తెలుసుకుంటున్నాను ఎలా ఉద్యాపన చేయాలి ఏంటి, అసలు ఎప్పుడు చేయాలి అని చెప్పేసి. అంతేగాని ఎప్పుడు చేసుకోవాలని మాత్రం ఇంకా ఆలోచన లేదు నాకు. నేను తెలుసుకుంటున్నాను అన్నమాట. ఒకసారి పంతులు గారిని అడిగాను, ఇలాగ సంతోషిమాత వ్రతం చేసుకుంటున్నాను, ఎలాగ పూజా విధానం ఏంటని ఫస్ట్ అడిగితే ఇలా అని చెప్పారనమాట. మళ్ళీ నన్ను ఒకరి ఇద్దరు అడిగారని చెప్పేసి ఇలా ఉద్యాపన గురించి అడుగుతున్నారు ఎలాగ ఏంటి అని అంటే, అప్పుడు చెప్పారు వాళ్ళు, గుడి దగ్గర చేసుకోవాలంటే చేసుకోవచ్చమ్మా. అదే ఆ రోజు ఆ గుడికి పూజకి సంబంధించిన వస్తువులన్నీ తీసివ్వాలి, లేదంటే మీరు ఖర్చుకి ఇంత అవుతుందో ఆ ఖర్చుకి ఇచ్చేస్తే అన్నీ గుడి వాళ్ళే చూసుకుంటారని పురోహితులు అయితే చెప్పడం జరిగింది నాకు. అలాగా లేదు అనుకుంటే మనం పురోహితుల్ని పెట్టుకుని ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చంట. హోమం అది వెలిగించుకోవాలట. పూజ ప్రాసెస్ కొంచెం ఎక్కువగానే ఉంటుందట. చిన్న పిల్లల్ని అయితే ఒక 7 సంవత్సరాల పిల్లల లోపల పిల్లల్ని మన స్తోమత కొద్దీ ఒక 5గురినో 7గురినో తీసుకొచ్చి వాళ్ళకి భోజనం అది పెట్టి మనం ఏదైనా బహుమతిగా ఒక పుస్తకమో లేదంటే పెన్నో ఒక కర్చీఫ్ అదే బట్టలో మన స్తోమతకు తగినట్టుగా ఏదైనా బహుమతిగా ఇచ్చుకోవచ్చంట. ఈ మగపిల్లలతో పాటు ఒక ఆడపిల్లను కూడా తీసుకొచ్చి ఆ పాపకి పసుపు రాసి బొట్టది పెట్టి మన సంతోషమాతని ఎలా అయితే పూజించుకుంటామో అలా ఆ అమ్మాయికి కూడా పూజ అయితే చేసుకోవాలట. ఇక ముత్తైదువులు ఎవరైనా ఒకరు తీసుకొచ్చి వాళ్ళకి పసుపు రాసి బుట్లు పెట్టి వాళ్ళకి తాంబూలం అయితే సమర్పించుకోవాలంట. వీళ్ళందరికీ కూడా పులుపు లేకుండా విందైతే పెట్టాలంట, భోజనము. అలా అని చెప్పారన్నమాట. అది నేను తెలుసుకున్న విషయాలు. సంతోషిమాత వ్రతం విధానము, ఉద్యాపన గురించి నాకు తెలిసిందైతే మీకు చెప్తున్నానన్నమాట. ఇక అంటే దాని గురించి ఆలోచించలేదు. ఇప్పుడు నేను ఇంకా 6వ వారంలోనే కదా ఉన్నాను. ఇప్పుడే ఉద్యాపన గురించి ఏం ఆలోచిస్తాం? నేను అసలే బుజ్జి తల్లిని ఎలాగా పూజించాలి, నేను కరెక్ట్గా చేస్తున్నానా లేదా, ఆ తల్లికి సంతోషం అవుతుందా లేదా అన్న ఆలోచనలోనే నేను ఉంటున్నాను అంతే. ఇంకా అంతవరకు నా ఆలోచనలు వెళ్ళడం లేదనేసి మీకు చెప్తున్నాను అన్నమాట. ఈవిడ ఇంకొక తల్లిని చూస్తున్నారు కదా మరి, మీరు అడగను లేదు, నేను ఈవిడి గురించి చెప్పను లేదు. మీరు ఎప్పుడు అడుగుతారా అని నేను వెయిట్ చేస్తున్నాను ఆ తల్లి గురించి చెప్పడం కోసం అని చెప్పేసి. ఇక ఇంకొక మాట కూడా నన్ను అడిగారన్నమాట. నువ్వు శుక్రవారం రోజు పులుపు తినవు కదా, ఏం తింటావో అని చెప్పేసి. ఏం తింటామండి, ఎప్పుడూ తినేదే. అయితే ఆ రోజు ఏమో కట్టె పొంగల్ అంటాం కదా, ఆ పొంగల్ మాత్రం ఖచ్చితంగా ఉదయం టిఫిన్ కింద అదైతే తీసుకుంటాను. అదే మనం మిరియాలు జీలకర్ర వేసుకుని కొంచెం కరివేపాకు 2 పచ్చిమిర్చి వేసుకుని పెసరపప్పు వేసుకుని, మనం పాతకాలంలో మనకు పెద్దలు పెట్టేవారు కదా రజస్వలం అయ్యేటప్పుడు ఆడపిల్లలు, అదే అత్యసరా అని అంటారు నా భాషలో. మా పెద్దలు నాకు చెప్పిన భాష అయితే అత్యసరా అని అంటారన్నమాట. అలాగా ఇక్కడ తమిళనాడులోనేమో కట్టె పొంగలి అని అంటారు. అలా నేను
బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే ఉదయం టిఫిన్‌కి అయితే ఆ పొంగలైతే తీసుకుంటాను. ఇక మధ్యాహ్నమేమో ముద్దపప్పు అయితే మొత్తం ముద్దపప్పు తినలేం కాబట్టి అందులో కొంచెం జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు తాలింపు వేసేసుకొని ముద్దపప్పులాగా చేసుకు తింటాను. ఇక సాయంత్రమేమో శనగలు ఏదైనా నానబెట్టుకుంటాం కదా! అమ్మవారికి సాయంత్రం ప్రసాదంగా పెట్టేసి అది తీసుకొని పాలు తీసుకొని పడుకుంటాం. అలా లేదనుకుంటే చపాతీ చేసుకోవచ్చు. లేకపోతే లేదు అలా అన్నమాట. శుక్రవారం ఆ విధంగా నాకు ఆహారం తీసుకుంటానన్నమాట. ఇంక అంతకు మించి ఇంకేం తీసుకోను మామూలుగా. పండ్లు కూడా తినాలని అనిపించదన్నమాట. ఏమో ఎలా ఉంటాయో చెప్పలేం కదా అని చెప్పేసి. ఆ విధంగా నేను శుక్రవారం రోజైతే కంపల్సరీ ఇదే నేను తీసుకునే ఆహారము. అంటే అడిగారు ఇలాగా పులుపు తినకూడదని చెప్పేసి, "ఏం తింటావు మరి?" అని చెప్పేసి. ఇక ఇంట్లో మామూలుగా వాళ్ళకి పెట్టాల్సింది చేసి పెట్టేస్తాను. నేను మాత్రం దాని దగ్గరికి వెళ్ళను. అదే శుక్రవారం రోజు సంతోషమాత వ్రతం రోజు నేను తినే ఆహారం అన్నమాట. ఇప్పుడు మీకు డౌట్‌లన్నీ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఇక చూసారు కదా మరి సంతోషి మాతని చక్కగా పూజా విధానం తెలుసుకున్నారు. మీరందరూ మరి మణిద్వీప వర్ణన పారాయణం వింటున్నారో లేదో మరి వింటున్నారా మరి? ఈరోజు కూడా వీడియో అప్లోడ్ అయితే చేశాను. నాకు తెలిసినంత వరకు అమ్మ గురించి చెప్తున్నానన్నమాట. అంటే నేను రోజు అమ్మ పారాయణం చేసుకుంటాను. ఆ పారాయణం మీ అందరికీ ఎందుకో చెప్పాలని అనిపించి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానన్నమాట. అమ్మ గురించి ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూ ఉండాలి. నేను వింటూ ఉండాలి. మీరు ఆనందిస్తూ ఉండాలి. నేను ఎప్పుడూ అమ్మ గురించి చెప్తూ ఉండే మాటే మళ్ళీ మళ్ళీ అదే చెప్తానన్నమాట. చూస్తారు కదా మరి అమ్మ గొప్పతనాన్ని చెప్పడానికి ఏ భాషల్లోనూ పదాలు సరిపోవు. అమ్మతో నా అనుబంధం, అమ్మ సేవకి నా జన్మధన్యం, అమ్మ పాదాలకి సర్వం అంకితం. శ్రీమాత్రే నమః. ఉంటానండి మరి.